కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. మా అమ్మ చెప్పిన ప్రకారం భక్తిలో చాలా గొప్ప శక్తి ఉంటుంది. అందుకే మనం మన భక్తిని ఎప్పుడు కూడా శంకించకూడదు. అరే మీరు వెంటనే వెళ్ళిపోండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నారాయణ నారాయణ. ప్రభు, నందకుమారుడు ఎంతో తేలిగ్గా ఆటలాడుకుంటూనే ఆ ఋషుల నమ్మకాన్ని వమ్ము కాకుండా కాపాడాడు. నందకుమారుడికి సాటి లేదు, మీకు మీరే సాటి ప్రభు. దేవర్షి, ఇదేగా శ్రీకృష్ణ అవతారంలోని ముఖ్య లక్ష్యం. సామాన్యుల మధ్యలోనే ఉంటూ ఎంతో అసామాన్య విధానంలో వాళ్ళ నమ్మకాన్ని కాపాడటం. అలాగే ఒక సూత్రమున్నది, ధర్మో రక్షతి రక్షితః. అదే లక్ష్యం. అంటే వారి వారి ధర్మమే వారిని కాపాడుతుంది అని దాని అర్థం. కృష్ణ, కృష్ణ, అక్రూరుల వారు మీకు కృష్ణయ్య కనిపించాడా? మరి మీకు లేదు. ఎటు వెళ్ళిపోయి ఉంటాడు? రెండిటిగా వెళ్ళి చూద్దాం, పదండి. సైనిక బాబాయ్, ఇదేంటి దాహం వేస్తున్నది వాళ్ళకైతే మంచి నీళ్లు మీరు తాగుతున్నారేంటి? మీరిలా చేయడం ఏం బాలేదు. మా అమ్మ చెప్పిన ప్రకారం దప్పికతో ఉన్న వాళ్ళకి తప్పకుండా మంచి నీళ్ళు ఇవ్వాలని. మేం చేసింది పొరపాటే, కానీ ఏం చేస్తాం? ఈ మంచినీళ్ల మీద హక్కు పూర్తిగా కంస భగవానుడి సైనికులకే ఉంది. ఒక పని చేయి, వాళ్ళకి చెప్పు, వాళ్ళనే బావి తవ్వుకొని మంచినీళ్లు తాగమని చెప్పు. మీరంటున్నది నిజమే. ఇప్పుడు కర్మ చేస్తే తప్ప వీళ్ళ దాహం ఎంత మాత్రం తీరదు. ఈ బాలకుల్లోని దేవకి అష్టమ పుత్రుడు కూడా ఉన్నాడు. నన్ను హతమారుస్తాడట, నాకు విముక్తినిస్తాడట. ఈ బాలకులకి వాళ్ళు బ్రతికి ఉండగా తినే చివరి భోజనం నువ్వు నీ చేతులతో వడ్డించాలి ప్రాప్తి. మీరేం తింటారు నా ప్రియమైన బాలకులారా? మహారాజా, మేము ఎప్పుడు ఏం తింటాడో అదే తింటాము. కృష్ణయ్య, కృష్ణయ్య,
మరి ఏమైపోయాడు ఆ తాతయ్యా? అమ్మ చెప్పిన ప్రకారం కర్మ చేస్తే తప్ప ఏదీ లభించదు. పదండి బాబాయ్లు, బావి తవ్వుకుందాం. బావా అదేలా? అమ్మ చెప్పింది ఐకమత్యంతో కష్టపడితే పర్వతాన్ని కూడా పెకలించవచ్చంట. అందువల్ల మీరంతా కూడా ఐకమత్యంతో ప్రయత్నించి చూడాలి. అయితే అన్నిటికంటే ముందుగా మీరు ఈ బంధనాల నుంచి విముక్తులు కావడం అవసరం. ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? కొంచెం బలం ఉపయోగించండి. సమస్త శక్తి మండితం, సమస్త భక్త వందితం, సమస్త ముక్తి సువిహితం. నమామి కృష్ణ దైవతం, నమామి కృష్ణ దైవతం, నమామి కృష్ణ దైవతం. చిన్న అసలెవరు నువ్వు? మా అందరిని ఇలా ఉద్ధరించడానికి ఎక్కడి నుంచి వచ్చావు? పిన్నమ్మ, నేను యశోద మాత చిన్నాని. నేను దేవకీ మాతని చూడటానికి గోకులం నుంచి వచ్చాను. ఏయ్, మీరంతా ఇక్కడి నుంచి పండి. పదండి, బంధించండి వీడిని. వీడినేం చేయాలో ఇక కంస భగవానుడే నిర్ణయించాలి. కంస భగవానుడి భక్తులకు ఈ దుస్థితి ఎవరు కల్పించారు? చెప్పండి. భక్తులారా, మీ మనసులు విప్పి చెప్పండి. ఏం జరిగిందో చెప్పండి. భగవంతుడా, ఆ కృష్ణయ్య కంసుని నగరం, కంస భగవానుని రాజ్యం, ఈ భగవానుని భక్తులను ఒకడు ఆ కృష్ణయ్య. ఇదంతా వాడి సయ్యాట. కృష్ణయ్య కన్నయ్య. భగవంతుడా, ఆ కృష్ణయ్యకి దివ్య శక్తులున్నాయి. దివ్య శక్తుల? దివ్య శక్తులు ఈ కంసుడికే ఉన్నాయి. అసాధారణ శక్తులే కాదు, ఆ బాలుడు సాక్షాత్తు ఆ భగవంతుడి అవతారమే. వాడు ఒక సామాన్య బాలుడు, ఈశ్వరుని అవతారం కాదు. నా కుమారుడే కృష్ణయ్య. ఈశ్వర్య, నా కుమారుడు ఎక్కడున్నాడో చెప్పండి. మా ప్రభువుని కంసుడి సైనికులు బంధించి తీసుకెళ్లారు. కానీ నేనొకటి చెప్పగలను, అపాయం వచ్చేది వారికి కాదు, కంసుడికి అపాయం వచ్చును. కంస భగవానుడికి జయము. ఆ బాలకుడు మాయమయ్యాడని చెప్పకు. కాదు భగవంతుడా, ఆ బాలుని బంధించానని చెప్పడానికి వచ్చాను. మేము వాడిని కారాగారానికి తీసుకెళ్తున్నాం. దొరికిపోయాడా ఆ అసాధారణ బాలుడు? అశరీరవాడే దొరికిపోయాడు. ఆ దేవకి అష్టమ సంతానం దొరికాడు. ఇదేంటి, కారాగారం అంటే ఇలా ఉంటుందా? అవును, బయట నుంచి ఎలా ఉందో చూసావుగా, ఇక లోపలికి వెళ్దామా?
నారాయణ నారాయణ. ప్రభు, ఏ కృష్ణుడైతే పుట్టగానే ఆ కారాగారాల తలుపులు తమంతట తామే తెరుచుకున్నాయో ఆ కృష్ణుణ్ణే అజ్ఞానులైన కంసుడి సైనికులు కారాగారానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభు. ఎవరి దర్శన మాత్రం చేత జన్మ జన్మాలుగా వస్తున్న బంధాలన్నీ తెగిపోతాయో అలాంటి దివ్యపురుషుణ్ణి బంధించాలని చూస్తున్నారు ప్రభు. సైనిక బాబాయ్, ఈ కారాగారం చాలా పెద్దదిగా ఉంది. మీరు కూడా కారాగారం లోపలికి వచ్చేయండి. బాలక, మేం పెద్దవాళ్ళం, అందువల్ల మేము ఆదేశించింది నువ్వు పాటించి తీరాల్సిందే. ఇక కారాగారం లోపలికి నడు. మా అమ్మ కూడా అలాగే అంటుంది. మనం పెద్దవాళ్ళ ఆజ్ఞ పాటించాలంటుంది. అంతేగా సైనిక బాబాయ్? కన్నయ్యని కంసుడి సైనికులు పట్టుకున్నారుగా, ఇక నేను కన్నయ్యకి వెన్నెలా తినిపించడం? కానీ నా పేరు దామోదరుడు. నేను మతిమరుపు మొహం కాదు. కన్నయ్యకి వెన్న నేను తినిపించి తీరుతాను. అక్రూరుల వారు, మా కృష్ణయ్య మరిన్ని అగడాలు చేయడానికి ముందే మనం తనని వెతికి పట్టుకోవాలి. ఆ బాలకుడెక్కడ? సైనిక బాబాయ్, మీరు పెద్దవారే, అందుకే నేను మీ ఆజ్ఞ పాటిస్తున్నాను. అయితే నేను కూడా చాలా చిన్నవాణ్ణి, అందుకని మీరంతా నా మాట విని తీరాలి. ఏమిటా మాట? మీరంతా నాతో ఒక ఆట ఆడవలసి ఉంటుంది. అప్పుడే నేను కారాగారంకి వెళ్తాను. మేమంతా నీతో ఆటలాడాల్సిన అవసరం ఏముంది? అయితే ఆడకండి. అయితే తర్వాత మీరంతా బాధపడొద్దు. మనం కృష్ణయ్యని కారాగారంలో బంధించాలని వచ్చాము, కానీ మనమే బంధింపబడ్డామని. చాలా తెలివైన బాలులా ఉన్నావు నువ్వు. ఏది చూడండి, నువ్వు అసలు ఏం ఆట ఆడతావో. ఆట అయిపోయాక మేము నిన్ను కారాగారంలో బంధిస్తాం. అలాగే. అయితే చెప్పు, నువ్వు ఆడదలుచుకున్న ఆట ఏమిటి? నేను ఈ ఆటలో గెలిచిపోతే ఓడిపోయిన వాళ్ళందరూ ముందుగా కారాగారములోకి వెళ్లాల్సి ఉంటుంది. అదేంటి బాబాయ్, నిజం కాదు, ఇదంతా ఒక ఆట. కారాగారంలోకి వెళ్ళబోయేది నేనేలే, సరేనా? ఇప్పుడు ఆట మొదలు పెడదాం. దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే పారిపోయేలుగా. దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే పారిపోయేలుగా. ఎవరా పిల్లి, ఎవరా ఎలుక? వెళ్ళాలి కారాగారంలోకి. బాబాయ్, ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళు. కారాగారం లోపలికి వెళ్ళండి. దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే పారిపోయేలుక. దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే పారిపోయేలుక. ఎవరా పిల్లి, ఎవరా ఎలుక? నువ్వే వెళ్ళేది కారాగారంలోకి. బాబాయ్, ఇప్పుడేమో ఇక నువ్వు నేను మిగిలామంతే. మనమే ఆడుకోవాలి. దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే పారిపోయేలుక. దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే పారిపోయేలుక. దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే పారిపోయేలుక. నువ్వేనా వెళ్ళేది? రాగారంలోకి. బాబాయ్ ఆడిపోయాడు, బాబాయ్ ఆడిపోయాడు. బాబాయ్, బాబాయ్, నువ్వు కూడా కారాగారంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా కారాగారంలోకి. మరి నువ్వు? బాబాయ్, ముందు ఈ ఆటను ముగించేద్దాము. ఆ తర్వాత నువ్వు నన్ను ఆజ్ఞాపించొచ్చు. నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఇక నువ్వు కూడా కారాగారం లోపలికి రావాలి. బాబాయ్, ఓడిపోయిన వాళ్ళు ఆజ్ఞాపించొద్దు. ఆజ్ఞాపించాలంటే ముందుగా నాలాగే గెలిచి ఉండాలి. నువ్వేం సైనికుడివి బాబాయ్, ఈ మాత్రం కూడా తెలీదా?
దాగుడు మూతల దండాకోర్ పిల్లి వచ్చే ఎలుక భద్రం. దాగుడు మూతల దండాకోర్ పిల్లి వచ్చే ఎలుక భద్రం. దాగుడు మూతల దండాకోర్ పిల్లి వచ్చే అద్భుత బాలుడు మధురకు వచ్చే ఆడించే తాథయ్యా తగదివితయ్యా. ఎలుకలన్నీ చచ్చిపోయాయి. పిల్లి వచ్చే ఎలుక భద్రం. ఇక మిగిలిందల్లా బాలకృష్ణుడొక్కడే. ఇంకా ఎంతకాలం నీ సయ్యాట? నువ్వా దామోదరం బాబాయ్? నేను మొత్తానికి వెతికి పట్టుకున్నాను నిన్ను. యశోదామాత మాట నాకు బాగా గుర్తుంది. చిన్నాకి మర్చిపోకుండా వెన్న తినిపించమని చెప్పింది. నేనేం మతిమరుపు మొహాన్ని కాదు, నాకంతా బాగా గుర్తుంది. ఇక నువ్వు వెన్న తిను. తింటాను కానీ బాబాయ్, ముందు నువ్వు నీ కళ్ళు మూసుకో. కళ్ళా? దేనికి? అమ్మ చెప్పిన ప్రకారం ఎవరైనా తింటున్నప్పుడు చూస్తే వెంటనే దిష్టి పడుతుందంట. ఓహో, అదా సంగతి. సర్లే, కళ్ళు మూసుకున్నా. ఇక తిను వెన్న. ఇప్పుడు మా చిన్న వెన్న తింటాడంట. వెన్న తిన్నాక కన్నయ్య బలవంతుడైపోతాడట. వెన్న తిన్నాక కన్నయ్య పెద్దవాడైపోతాడు. అంతేగా చిన్న? కృష్ణ, నువ్వు అసలేం మాట్లాడవే? అరే అరే చిన్న, ఏదో ఒకటి మాట్లాడు. అరే, మా చిన్న వెన్న తిన్నాక ఇలా అయిపోయాడేంటి? ఎక్కడున్నాడు నువ్వు చెప్పే ఆ కొంటె కృష్ణయ్య? పారిపోయాడు. మహారాజా పారిపోయినట్టున్నాడు. వెన్న తినకుండానే పారిపోయాడు. నాకు తెలుసు కన్నయ్య, నీ చంచల స్వభావం వల్ల నువ్వు ఎక్కడికెళ్ళుంటావో ఏంటో. దాగుడు మూతలు దండాకో పిల్లి వచ్చి ఎలుక భద్రం. ఒకటి, 2, 3, 4, 5, 6, 7. 7 ద్వారాలున్న కారాగారమా? దీని గురించేనన్న మాట జీవకుడు ఆ రోజు చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే
ఆ కంసుడు దేవకి మాతని ఇక్కడే బంధించుంటాడు. ద్వారాలు తెరుచుకున్నాయి.